ఇప్పటి వరకు కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కూటమి ప్రభుత్వం మహాకూటమిగా ఎంత చకా పనులు జరిగిపోతున్నాయి. రోడ్లు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, అమరావతి ఏంటి, పోలవరం ఏంటి, అసలు 2 కొల్లు చాలు. ఇంకొక 10 సంవత్సరాలు పోతే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మారిపోద్ది. అది చంద్రబాబు నాయుడు పనితీరు అలా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఏడాది తర్వాత నేను ఇంకా రోడ్ల ఏమీ చేయట్లేదు. కొల్లు కనబట్టలేదు జనాలకి. జనాలే నిర్ణయించారు ఏం చేస్తున్నా ఏం లేదు. కూటమి ప్రభుత్వం నంబర్ 1గా చేస్తుంది. కూటమి ప్రభుత్వం అంటే చాలా మరలా పాదయాత్ర చేస్తానంటాడు ఆయన. అలా పాదయాత్ర చేసినా ఏం చేసినా ఇంకేం లేదండి. ఇంకా నంబర్ 1గా మళ్ళీ కూటమి 30 సంవత్సరాలు కూడా తిరిగి ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా పనితీరు కూడా నంబర్ 1గా ఉంది. ఈ ప్రభుత్వం 30 సంవత్సరాలు కూడా కొనసాగిద్ది. ఇంకా 30 సంవత్సరాలు తిరిగి చూడవసరం లేదు. ఇంకా నమ్మకంగా ఎలా చెప్తున్నారు? నమ్మకం అంటే పనితీరు అండి. మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ మొదలుగా వచ్చాం. చక్కా అసలు ఆంధ్రప్రదేశ్ మారిపోద్ది. ఇంకొక 4-5 సంవత్సరాలు చూస్తే ఇది మనం ఎక్కడ ఉన్నామని మనకే తెలియదు. అంత చక్కా పనులు జరుగుతున్నాయి. నంబర్ 1గా తయారవుతుంది. కంపెనీలు ఏంటి అవి ఏంటి, వెళ్ళిపోయిన కంపెనీలు అన్నీ కూడా వెనక్కి వస్తున్నాయి. వెళ్ళిపోయిన కంపెనీలు మొత్తం లోకేష్ బాబు మన వైపు తీసుకొస్తున్నాడు. సో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నంబర్ 1గా పెడతారు. ఎంటీ నంబర్ 1 అక్కడ పెట్టారు. ఎక్కడ బందర్ రోడ్లు మన అదేంటి ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర దాన్ని మించిపోయింది పెడతారు. ఇప్పుడు ఎంటీ రామారావు కూడా అంబేద్కర్ దాని మీద మించిపోయింది కూడా రామారావు పెడతారు. నంబర్ ఎవరు తిరిగిలేదండి వద్దంటానికి. వద్దన్న వాళ్ళకి ఇంకా అది వాళ్ళకి సమాధానం చెప్పడానికి పెడితేనే అప్పుడు సమాధానం. చివరిగా నారా లోకేష్ గారు పుట్టినరోజు ఏం చెప్తారు దానికి సంబంధించి? బాబు నంబర్ 1 ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఈ పుట్టిన జన్మ ఇది మంచి పనులు చేస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం. మాకు చాలా సంతోషం బాబు. అది